యూట్యూబ్‌లో కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనే ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. సో, ఇంతకు ముందుకున్న అప్‌డేట్ ప్రకారంగా మనకు తెలిసిన విషయం ఏంటిది? కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనే ప్రాబ్లమ్ వచ్చింది అనంటే 90 డేస్ తర్వాతనే ఆ ప్రాబ్లమ్ మనకి ఆటోమేటిక్‌గా సాల్వ్ అవుతుంది. ఆలోగా మనము ఇలాంటి కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ని మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చేలాగా ఉంచుకోకూడదు అని మనకొక్కటే తెలుసు. ఎందుకనంటే ఫస్ట్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వచ్చిందనుకోండి, ఏమీ గాదు. కొంచెం వార్నింగ్ అని అక్కడ మనకి ఛానల్ వార్నింగ్ అని అక్కడ రెడ్ కలర్‌లో చూపిస్తది. అలాగే సెకండ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ వచ్చిందనుకోండి, మానిటైజేషన్స్ కొన్నిటిని తీసేస్తది. అది ఏం తీసేస్తదనేది యూట్యూబ్ ఇష్టం. అలాగే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ 3 వచ్చిందనుకోండి, ఛానల్ ఆటోమేటిక్‌గా యూట్యూబ్ డిలీట్ చేసేస్తది. మరి ఈ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ వచ్చినప్పుడు 90 డేస్‌లో పోతదనంటే పోదు. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు వీళ్ళదే చూడండి ఆ ఛానలు. వీళ్ళకు ఈ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ వచ్చింది 2024లో. ఇది 25 అండ్ ఇప్పుడు ఇది సెప్టెంబర్ మంత్ దగ్గరకొచ్చినా సరే వీళ్ళకి స్ట్రైక్ పోలేదు. అంటే 90 డేస్ ఎప్పుడో అయిపోయింది. కానీ అయినా కూడా ప్రాబ్లమ్ పోలేదు. ఎందుకు అనంటే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వచ్చిన తర్వాత మనం చేయాల్సిన ఒక చిన్న ప్రాసెస్ ఉంటది. ఆ చిన్న ప్రాసెస్ మనం చేస్తేనే 90 డేస్‌లో ఈ వార్నింగ్ అనేది పోతది. లేదనుకోండి అది ఎన్ని నెలలైనా సరే ఇగో ఇదే విధంగా కంటిన్యూలో ఉంటది. కంటిన్యూలో ఉంది ఇంకొక స్ట్రైక్ ఏం రాలేదు కదా అని మీరు అనుకోవచ్చు. దీని వల్ల కూడా మన ఛానల్‌కి ఎఫెక్ట్ ఉంటది. కొత్తగా మానిటైజేషన్ కాని వాళ్ళకి గనుక ఇలాంటి వార్నింగ్ వచ్చిందనుకోండి, ఏమో తర్వాత ఆ డేటు, ఆ ఇయర్స్ ప్రకారంగా యూట్యూబ్ తన గైడ్‌లైన్స్‌ని మార్చుకుందనుకోండి, ఒక వార్నింగ్ ఉన్న వాళ్ళకి కూడా మానిటైజేషన్ కాకపోవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సొస్తది. కాబట్టి డెఫినెట్‌గా 90 డేస్‌లో మనకి కమ్యూనిటీ స్ట్రైక్‌కి వెళ్ళాలి అనంటే, మనము అక్కడ ఒక టేక్ ఏ యాక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటది. దాని మీద క్లిక్ చేసి ఒక చిన్న ప్రాసెస్ అనేది మనము కంప్లీట్ చేయాల్సి ఉంటది. మరి అందులో ఏమేమి ఉంటాయి? మనం ఈ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసి 90 డేస్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే ఎలాగా అనేది ఇప్పుడు మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. సో, ఇక్కడ ఇలా యూట్యూబ్ ఛానల్ అయితే లాగిన్ అయ్యాము. లాగిన్ అయిన తర్వాత ఇగ చూడండి మనకి ఛానల్ వయలేషన్స్ అనే దగ్గర మనకి కింద చూడండి కమ్యూనిటీ యాక్టివ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ అని కూడా చూపిస్తుంది. దానికంటే ముందు ఇక్కడ మనకి యాక్షన్ అని యాక్టివ్ కాపీరైట్ స్ట్రైక్ అంటే ఒక కాపీరైట్ స్ట్రైక్ కూడా ఉంది అండ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉంది. మళ్ళీ ఇవి 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సేమ్ కాదు. సో, ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్‌ది కమ్యూనిటీ గైడ్‌లైన్స్. మీకు కాపీరైట్ స్ట్రైక్ ప్రాబ్లమ్ కూడా పోవాలి అంటే ఎలా అనేది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎంతమంది ఆ సొల్యూషన్ కావాలి అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసేదాన్ని బట్టే ఈ సొల్యూషన్ వీడియో అనేది నేను చెప్తాను. లేదంటే నన్నెవరన్నా ఎప్పుడైనా అడిగినప్పుడే రిలీజ్ చేస్తాను. నార్మల్ టైంలో మనకెందుకు కదా! కాబట్టి నన్ను వాట్సాప్‌లో చాలా మంది అడిగిన దాని ప్రకారమే గైడ్‌లైన్స్ గురించి నేనైతే చెప్తున్నాను. సో, ఇక్కడ మనకి గూగుల్ క్రోమ్‌లో లాగిన్ అయ్యాము. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ అది మనకి వార్నింగ్ అని మాత్రమే చూపిస్తుంది. సో, ఈ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి వార్నింగ్ అని చూపిస్తుంది కదా రెడ్ కలర్‌లో. ఆ వార్నింగ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అని, వార్నింగ్ అని ఇక్కడ మనకి చూపిస్తుంది. అండ్ కిందొచ్చేసి ఎప్పుడు పెట్టిన కంటెంట్‌కి అనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. 2024 ఏప్రిల్ 18న వచ్చింది వార్నింగ్ చూడండి. 1 ఇయర్ కూడా దాటిపోయింది వార్నింగ్ వచ్చేసి కూడా. ఇన్ని రోజులైనా కూడా ప్రాబ్లమ్ అయితే అలానే ఉంది. అలాగే కింద మనకి టేక్ యాక్షన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వార్నింగ్ ఇంపాక్ట్ ఆన్ ఛానల్ అని కూడా మనకైతే చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ కొంచెం స్క్రీన్ దగ్గరికి అంటే ఇక్కడ మనకి టేక్ యాక్షన్ అని మనకి చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. సో, ఇక్కడనేమో మనకి టేక్ ఏ లుక్ ఎట్ యువర్ కంటెంట్ అండ్ పాలిసీస్ అని చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటేనేమో మనకి కాపీరైట్ స్ట్రైక్ ఎందుకు వచ్చింది, ఇందాకనేమో ఎప్పుడు అప్లోడ్ చేసిన కంటెంట్ కి అనే క్లారిటీ డీటెయిల్స్ అయితే మనకి చూపించింది. సో, దీని వల్ల మనకేం ప్రాబ్లమ్ అనేది అయితే చూపిస్తుంది. సో, జస్ట్ వార్నింగ్ అని ఫస్ట్ వార్నింగ్ అని మాత్రమే ఉంది. మీరు పోస్ట్‌లు అప్లోడ్ చేసుకోవచ్చు, లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు అని అయితే చెప్తుంది. సో, ఇక్కడ మనము టేక్ యాక్షన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత వాట్ టు డూ అని చెప్తుంది. కింద మనకి టేక్ ఏ పాలిసీ ట్రైనింగ్ అని చెప్తుంది. అంటే ఈ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేసుకోవాలి అంటే ఒక ట్రైనింగ్ మనం చేయాలి అని చెప్తుంది. ఆ ట్రైనింగ్ ఏంటి అనేది కూడా ఇక్కడే ఉంటది మనకి. సో, అక్కడ మనము కొన్ని క్వెషన్స్ అడుగుతది. మనం కరెక్ట్ అయిన ఆన్సర్స్‌ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. మనం గనక ఇష్టం ఉన్నట్టు సెలెక్ట్ చేసుకుంటే రాదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనము టేక్ ట్రైనింగ్ అని ఇక్కడ మనకి చూపిస్తుంది నార్మల్‌గా బ్లాక్ కలర్‌లోనే. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఏంటిది సూసైడ్ యాక్టివ్ ద ట్రైనింగ్ అని చూపిస్తుంది. 7 క్వెషన్స్ 15 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి అని అయితే మనకి చూపిస్తుంది.
ఆ క్వశ్చన్స్ కి మనము కరెక్ట్ అయిన ఆన్సర్ అనేది ఇవ్వాలి, అది కూడా పాజిటివ్ గా ఉండాలి, అలా మనం ఆన్సర్స్ అయితే ఇవ్వాలి అని చెప్తుంది. ఇక్కడ మనకి ఎలాంటి కంటెంట్ మనం అప్లోడ్ చేయకూడదు అనేది కూడా చూపిస్తుంది. అంటే సెల్ఫ్ హార్మ్ చేసుకునేటివి ఇలాంటివి పెట్టద్దు అలాగా చెప్తుంది. సో మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో ఇక్కడ క్వశ్చన్స్ అందరికి సేమ్ రావు, ఒక్కొక్కరికి డిఫరెంట్ గా వస్తాయి. మెయిన్ గానే అయితే క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, మన ఛానల్లో వాయిలేషన్స్ ఎందుకు వస్తాయి, ఎలాంటి కంటెంట్ పెట్టడం వల్ల వస్తూ ఉంటది అనేది చెప్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఆమెది కూడా అలానే వచ్చేసింది, ఇలాంటిది పెట్టడం వల్ల వాయిలేషన్ వస్తుందా అని అడుగుతుంది. ఎస్, ఇలాంటివి పెడితే వస్తది కదా, సూసైడ్ లాంటివి. మరి ఏమో నాకు కూడా భయం అవుతుంది, ఎందుకంటే కొంతమంది యూట్యూబ్ చెప్తున్నారు ఇలాంటి వర్డ్స్ మనం డైరెక్ట్ గా చెప్తే మనకు కూడా ప్రాబ్లం అవుతుంది అనేసి. సో పైన అడిగిన క్వశ్చన్ బట్టి అయితే నేను ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎస్ కరెక్ట్ అని ఇక్కడ మనకి కరెక్ట్ అనేది కూడా మనకైతే చూపిస్తుంది. సో కరెక్ట్ అన్న తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అంటే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ దీనికి సంబంధించిన విధంగానే ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీకు క్వశ్చన్ అర్థం కాలేదంటే ఈజీగా దీన్ని మొత్తం కాపీ చేసుకొని ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసుకొని తెలుగులోకి కన్వర్ట్ చేయండి, ఎందుకంటే కరెక్ట్ అయిన ఆన్సర్స్ ఇవ్వాలి కాబట్టి. అటు ట్రాన్స్లేట్ చేసుకొని ఇక్కడ ఆన్సర్ ఎస్ ఆ నో అని పెట్టేసేయండి. సో పైన ఉన్న దాన్ని బట్టేసి ఇది వాయిలేషనా కాదా అని అడుగుతుంది. సో ఇక్కడ మనకి నాకు లెక్క ప్రకారం ఇక్కడ పైన మనకి చెప్పిన దాని ప్రకారంగా మనము క్వశ్చన్ ఇది వాయిలేషనా కాదా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే కరెక్ట్ అని చూపించింది. సో దాని తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అనగానే మళ్ళీ థర్డ్ క్వశ్చన్ అయితే ఇక్కడ మనకు వచ్చేసింది. సో ఇక్కడ కూడా మనకి సో లోపల మ్యాటర్ అంతా ఉంటుంది. చెప్తున్నాను కదా, అందరికి సేమ్ క్వశ్చనే అడగదు, డిఫరెంట్ గా అడుగుతుంది. సో ఇక్కడ మనకు మళ్ళీ ఇది వాయిలేషన్ కి సంబంధించిందేనా కాదా అని అడుగుతుంది. అండ్ ఫుటేజ్ ఆఫ్ ద స్ట్రేంజర్ డెత్ గురించి ఆత్మహత్యల గురించి చూసింది, అది తప్పు, వాయిలేషన్ కి సమానమే కదా అని అంటే ఓకే అని క్లిక్ చేసుకున్నాము. నెక్స్ట్ అన్నాము. నెక్స్ట్ అన్న తర్వాత ఇక్కడ మనకి ఫోర్త్ క్వశ్చన్ అయితే వచ్చేసింది. సో ఫోర్త్ క్వశ్చన్ లో మనకు పక్కన ఉన్న బొమ్మలను బట్టి అడుగుతున్నారని మాత్రం అనుకోకుండా, అక్కడ వేరే ఉంటుంది, క్వశ్చన్ వేరే ఉంటుంది. మనం మిస్ అయిపోయి గేమే కదా మనకు ఓకే కదా ఏ ప్రాబ్లం లేదు కానీ అయితే మనము అనుకోవద్దు. సో ఇక్కడ మనకి కూడా దానికి రిలేటెడ్ గా అక్కడ అప్లోడ్ చేసే కంటెంట్ వైజ్ గా మనకైతే లాస్ట్ అండ్ ఫైనల్ గా 7th క్వశ్చన్ కూడా మనకైతే వచ్చేసింది. సో ఆ క్వశ్చన్ అంతా కూడా రీడ్ చేసేసుకొని మంచిగా అర్థం చేసేసుకున్న తర్వాత కరెక్ట్ ఆన్సర్ అయితే ఏది అనేది అయితే మనం సెలెక్ట్ చేసుకుని చెక్స్ అనగానే మనకి 7th కూడా అయిపోయింది. సో 7th అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ మనము నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు మన వార్నింగ్, నైస్ వర్క్, యూ హ్యావ్ కంప్లీట్ ద ట్రైనింగ్, యువర్ వార్నింగ్ విల్ ఎక్స్పైర్డ్ December 5th, 2025. చూసింది కదా, మనము ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 90 days లో మనకి ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది పోతుంది. లేదనుకోండి చూడండి, ఇది April 2024 లో పడ్డా, ఇది సెప్టెంబర్ వరకు కూడా వార్నింగ్ అనేది అలానే ఉంది. సో ఈ ట్రైనింగ్ అనేది మనం క్లారిటీగా కంప్లీట్ చేసినాం అనుకోండి 90 days లో పోతుంది. సో ఈ 90 days లో మనము ప్రాబ్లమ్ ని రిపీట్ చేయొద్దు. సో మనము ఇంత ముందుకు ఏ కంటెంట్ కి మనకి కమ్యూనిటీ స్ట్రైక్ వచ్చింది, ఆ కంటెంట్ ఎలాంటిది అని మనం అబ్జర్వ్ చేసుకుని అలాంటివి మనము రిపీట్ చేయొద్దు. సో ఇక్కడ మనము క్లోజ్ అనగానే ఇది అయిపోయింది. నేను ఒకసారి అయితే పేజీని మొత్తం కూడా రిఫ్రెష్ అన్నాను. రిఫ్రెష్ అని అన్న తర్వాత ఇప్పుడేముంటది అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అని అలానే ఉంటది. బట్ మనము ట్రైనింగ్ కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకు ఎక్స్పైరీ డేట్ కూడా చూపిస్తుంది. ఇంత ముందుకు మనకి వార్నింగ్ ఎప్పుడు వచ్చిన డేట్ అనేది మాత్రమే ఉన్నది, కానీ ఇప్పుడు ఎక్స్పైరీ ఎప్పుడు అయిపోతుంది అనే క్లారిటీ కూడా వచ్చేసింది. సో మీ ఛానల్లో కూడా ఏదైనా కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నాయనంటే పర్టికులర్ గా మంచిగా సేమ్ ఇదే విధంగా ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన 90 days లో ప్రాబ్లం అయితే ఈజీగా సాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇదే ప్రాబ్లమ్ తోని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. సో మీకు కాపీరైట్ స్ట్రైక్ ని కూడా మనము పోగొట్టుకోవాలి అనే ప్రాసెస్ కూడా మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం అయితే మర్చిపోకండి.